ఒకసారి నెల్లూరు జిల్లాకి వెళ్దాం. బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ అక్కడ అంతా కూడా రెడీ అయిపోయింది. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండగ జరగబోతోంది. భక్తులు ఇప్పటికే భారీగా తరలి వస్తారంటూ అధికారులు అంచనా కూడా వేస్తున్నారు. ఈ పండుగకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మత సామరస్యానికి వేదికగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ కుల మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ. అది రాష్ట్ర పండుగ. దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పండుగ ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. మొహరం నెల వచ్చిందంటే చాలు రొట్టెల పండుగ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారా అని దేశ విదేశాల్లో ఉండే భక్తులందరూ ఎదురు చూస్తుంటారు. వీరుల విజయగాథకు నిలువుటద్దమైన ఈ పండుగకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. ఈ నెల 26 నుంచి జరిగే ఈ రొట్టెల పండుగకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగ అయినా సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనక ఓ చారిత్రాత్మకమైనటువంటి కథనం కూడా దాగి ఉంది. ఏపీలో కోనసీమను తలపించే విధంగా నెల్లూరు జిల్లా సముద్రం ఒంటిన ఒక అందమైన పట్టణము. 300 సంవత్సరాల కింద 12 మత గురువులు ఇస్లాంను వ్యాపించేందుకు నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ 12 మంది వీరమరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు నరకబడి అక్కడ నుండి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్వర్ణాల చెరువు వద్దకి గుర్రాలు మోసుకురాగా 12 మంది మొండాలను ఈ చెరువు వద్దనే సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారా షహీదులుగా పేరు వచ్చింది. అప్పట్లో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ నవాబ్ భార్య అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధపడుతుండేది. అయితే దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యులు వైద్యం అందించినప్పటికీ రాణి ఆరోగ్యం కుదుట పడలేదనేది చరిత్ర చెప్తుంది. ఆ సమయంలో రాణి కలలో ఈ బారా షాహీదులు కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైన విషయం తెలిపారట. అయితే వారికి దర్గా ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో దాంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కాట్ నవాబ్ భార్యతో కలిసి బారా షాహీదుల సమాధులైన ఈ ప్రాంతానికి రావడం జరిగింది. బారా షాహీదులకి గుర్తింపు కలిగేలా పెద్ద దర్గాని నిర్మించి అక్కడే ఓ రాత్రి నిద్ర చేయడం జరిగింది. దీంతో అప్పటి వరకు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి ఆరోగ్యం కుదుట పడటంతో అప్పటి వరకు పవిత్ర యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన వీరి కోరిన కోరికలు తీర్చే బారా షాహీదులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. అప్పట్లో నవాబ్ భార్య కోరిక తీర్చడంతో అక్కడ చెరువులో రొట్టెలు వదిలే సాంప్రదాయాన్ని కూడా అప్పటి నుంచే ఇక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ యొక్క బారా షాహీద్ దర్గాలో కోరిన కోరికలు తీర్చే రొట్టెల పండుగగా అంగరంగ వైభవంగా జరుపుతూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది దేశ విదేశాలలో ఉండే భక్తులే కాకుండా బయట దేశాల నుంచి, సౌదీ అరేబియా దేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి సమాధులను దర్శించి, అంటే షహీదులు అంటే 12 మంది, ఈ యొక్క 12 మంది షహాదులను దర్శించి పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో తమ కోరిన రొట్టెని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే దీనికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర పండుగ కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 26 నుంచి జరిగేటువంటి ఈ పండుగకి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి నేపథ్యం ఉంది. బారా షాహీదులను దర్శించి మొక్కులు తీరగానే ప్రతి సంవత్సరం మొహరం నెలలో జరిగే రొట్టెల పండుగకి రొట్టెల రూపంలో మొక్కులు ప్రతి సంవత్సరం మనం చూసేటువంటి చెరువులోనే రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. దీన్ని స్వర్ణాల చెరువు అని అంటారు. ఇక్కడికి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కోరికలు తీరని వారు గుర్తుగా ఈ యొక్క దర్గా సమీపంలోనే చెరువులు రొట్టె వదిలి మొక్కు చెల్లిస్తారు. అలాగే కొత్తగా కోరికలు కోరుకునేవారు వాటిని అందుకొని తమ మనోవాంఛ తీరాలని మొక్కుకుంటారు. మొక్కిన వారు కోరికలు తీరితే వచ్చే సంవత్సరం వచ్చే రొట్టెని వదులుతారు. ఇలా ఇక్కడ రొట్టెల పండుగ మన దేశంలోనే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ అరేబియా దేశాల్లో కూడా ప్రాచుర్యం సంతరించుకుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు కూడా అన్ని వసతులను కూడా సమకూరుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నటువంటి స్వర్ణాల చెరువులో ఇప్పటికే భక్తుల రాక సందడి మొదలైంది. వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లు కూడా 26వ తేదీ నుంచి ఈ యొక్క 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ భక్తులకి ఎలాంటి వసతుల విషయంలో కావచ్చు, పార్కింగ్, వాటరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగను కూడా జరుపుతుంటారు. ఇక్కడ ప్రధానంగా పెళ్లి రొట్టె, సంతాన రొట్టె, వృద్ధి రొట్టె, గృహ రొట్టె అని వివిధ రకాలైనటువంటి రొట్టెల్ని తమ కోరిన కోరికలు తీరిన తర్వాత
కొత్తగా వచ్చేటువంటి వారికి ఆ రొట్టెలు వదులుతూ వచ్చేటువంటి సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మొహరం నెలలోనే ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇక్కడికి అనేక దేశాల నుంచి భక్తులు వచ్చి తమ కోరిన కోరికలు నెరవేరినటువంటి వారు రొట్టె వదులుతారు. కోరుకునేటువంటి రొట్టె పట్టుకునే ఆనవాయితీ సాంప్రదాయంగా కూడా ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై మాట్లాడేందుకు మనతో పాటు చైర్మన్ మునీర్ బాషా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, కుల మతాలకు అతీతంగా జరిగే ఈ రొట్టెల పండుగ అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, వచ్చే భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తారు? 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, లక్షల మంది వచ్చే భక్తులు ఇక్కడికి వాళ్ళ సదుపాయాలు ప్రతి సంవత్సరం ఈయన లేని విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా శానిటైజేషన్ నుంచి మీకు దీప అలంకరణ దగ్గర నుంచి దర్గా కావాలంటే మీరు చూసుకోవచ్చండి. దీప అలంకరణ నుంచి మనకు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలే దగ్గర, మెట్ల దగ్గర, పాచి వరకు కూడా చాలా జాగ్రత్తగా మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్న గారు చాలా జాగ్రత్తగా దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా మన భక్తులకి షవర్ రూమ్స్, బాత్రూమ్ రూమ్స్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ఇంకొకటి వచ్చేసి మనకు వాళ్ళు ఉండడానికి షెల్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంగుళం చాలా బాగా చేస్తున్నారండి. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశామని చైర్మన్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.